తలసేమియా వ్యాధిగ్రస్తులకు గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 లక్షల ఆర్థిక సహాయాన్ని గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది 2025 శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్రీమతి పి సత్యవతిని ఎంపిక చేసినట్లు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ గుప్తా ఏలూరులో మాట్లాడుతూ పేదలకు ఆర్థికంగా నగదు సపోర్టుతో పాటు ఆరోగ్య సంబంధిత విషయంలోనూ బాధ్యతగా ఫౌండేషన్ సేవలందిస్తోందని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించేందుకు 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చామని తెలియజేశారు. అదేవిధంగా నగరంలోని వీధి ప్రాంతాలలోనూ వందలాది మంది నిరుపేద కుటుంబాలకు ఎంతో సహాయక సేవలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏలూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తలసేమియా బ్లాక్ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా 15 మంది నిరుపేదలకు చెందిన ఒక్కొక్కరికి అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదివేందుకు ఆర్థిక సహాయం కింద 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ద్వారకా తిరుమలలో ఉన్న హాస్పిటల్కి వికలాంగుల సహాయార్థం 2025 సంవత్సరంలో వికలాంగులకు 8,69,000 రూపాయలు అందజేశామన్నారు. ఇదిలా ఉండగా శ్రీకృష్ణమూర్తి పురస్కారం అవార్డుకు గాను ఎంపికైన పి సత్యవతికి అవార్డుతో పాటు 3 లక్షల రూపాయలు నగదు పురస్కారం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మడిపల్లి మోహన్ గుప్తాకు 80వ పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు మండలంలోని శ్రీ పర్రు గ్రామంలో ఉన్న తమ స్థలంలో గ్రామస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తానని శ్రీపర్రు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అది ఒక జెట్లాగ్ ప్రాబ్లం. అది రావటానికి పేదరికాలు కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లడ్లో రిలేషన్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక వ్యాధిగా వస్తుంది. వాళ్ళకి నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది. ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది. అయితే ఆ బ్లడ్ మార్చేది ట్యూబులకి ఒక్కొక్కటి 12,000 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. దానికి లోపల 15 సంవత్సరాల క్రితమే 15 లక్షల రూపాయలు దానికి స్పేర్ చేసి ఈ లోకల్లో వాళ్ళందరికీ ఆ ట్యూబులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది కాలక్రమేణా వ్యాధిగ్రస్తులు పెరిగారు, డోనర్స్ పెరిగారు. ఆ బాధ్యతని రెడ్ క్రాస్ తీసుకుంది. మేము వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరపున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల డొనేట్ చేస్తున్నాము. ఇప్పుడు రెడ్ క్రాస్ ఈ తలసేమియాలో దానికి బాగా ఈ ఏరియానే కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళందరికీ కూడా సుమారు 2వ తరగతికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చాలట్లేదు. దాని గురించి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయారు. ప్రసాద్ గారు అటు ప్రగతిగా ఆయన చాలా యాక్టివ్ డాక్టర్ గారు తలసేమియా గురించి చాలా యాక్టివ్గా చూసి ఆ రిక్వెస్ట్తో పైన ఒక 2,500 అడుగుతో ఒక హాలు ఆ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతి ఖర్చులు 60 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే స్లీపర్ ఏలూరు నుంచి కొల్లేరు వెళ్ళే దారిలో ఒకప్పుడు మా నాన్నగారు 1960లో 60 ఎకరాల పొలాన్ని కూడగట్టి కాలక్రమేణ తర్వాత అది అప్డేట్ జరిగింది. అది తర్వాత కొల్లేటి కోటలో కూడా అప్పలవారి లక్కలో నాకు 15 ఎకరాల పొలం కూడా ఉండేది. నేను వెళ్ళేవాడు నాకు తెలుసు. స్లీపర్ నుంచి 60 ఎకరాలు కాదు చూసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఇక్కడ ఒకరికి వసతిగా ఎవరికైనా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక హాల్ కానీ ఒక ఇది కానీ వసతిగా ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో 40 సెంట్లు మా ఫాదర్ కొని దాన్ని అలా వచ్చారు. కాలక్రమేణ 68లో పొలాలు అప్పేటో అప్పటి కూడా అప్పేటో మాకు అక్కడ